Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. Coming to అందరికి బాగా నచ్చేది 1980s రీయూనియన్ అండి. సో ఎస్పెషల్లీ మీరు చేసే అల్లరి 1980s రీయూనియన్ ఎప్పుడెప్పుడు జరుగుద్దా అని కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తారు. మీరు ఎంతగా వెయిట్ చేస్తారో మాకైతే తెలియదు కానీ ఏ కలర్ డ్రెస్ వేసుకుంటారా, ఎలాంటి డాన్స్లు వేస్తారా, ఎప్పుడెప్పుడు వీడియోస్ బయటకు వస్తాయా, ఎవరి మీద ఎవరు జోక్స్ వేసుకుంటారా, ఇవన్నీ ఆ కలిసిన రోజు ఎలా ఉంటదంటే చిన్న పిల్లలాగా అయిపోతారు. టోటలీ చిన్న పిల్లలాగా అయిపోతాం. ఆ 80s రీయూనియన్ టైంలో ఎవరు ఒక పెద్ద స్టారు, మెగా స్టారు, సూపర్ స్టార్ అంత ఎవరు లేదండి. వి ఆల్ ఆర్ ఫ్రెండ్స్, బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఒక స్కూల్ ఫ్రెండ్స్ లాగా అందరూ కలిసి గలాటా చేసి డాన్స్ చేసి ఇట్స్ అన్బిలీవబుల్. ఓకే, సో వి ఆర్ ఆన్ ద ఫ్లోర్, సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్. So I think it's one of the most happiest moments. Maaku a class of 80s oka WhatsApp group undi. We are 36 of us on that. Okay. Every day we talk to each other. Every day we message each other. Okay. Ee roju em jarigindi adi kuda we'll tell each other. Edaina problem aithe we'll put it out in the group. Ilanti oka flower aithe aa flower photo teeskoni group lo see flower in my garden. Oh. So that is how we share things with each other. Okay. Ekku active undedi evaru Telugulo? Always, everyone. Okay. All of us are active. కానీ మీ బ్యాచ్ లో 1980s లో భానుప్రియ గారు ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు 1980s రీయూనియన్ లో మీరు ఎందుకు రావట్లేదంటే నన్ను పిలిస్తే కదా రావడానికి అని ఒక She was a little unwell. ఒకసారి పిలిచాం, but she was a little unwell. So we didn't want to trouble her. అంతే. ఎప్పుడన్నా మీట్ అవుతారా మేడం? లేదండి, షీఈ్ నాట్ ఎట్ ఆల్ పార్ట్ ఆఫ్ దోస్. భాను ఇస్ వన్ పర్సన్ హూస్ ఆల్వేస్ బీన్ అవే ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్. అప్పుడు కూడా షూటింగ్ చేసినప్పుడు కూడా మీరు అడిగితే భాను గారితో ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారని ఎవరు లేదు. షీఈ్ ఆల్వేస్ బీన్ ఆల్ బై హర్ సెల్ఫ్, ఐసోలేటెడ్. ఓకే. సో మన గ్రూప్ లో 80s గ్రూప్ లో చూస్తే నోబడీ హెస్ ఎవర్ బీన్ క్లోజ్ టు భాను గారు. షీఈ్ ఆల్వేస్ బీన్ ఐసోలేటెడ్. ఓకే. సో మీ 80s రీయూనియన్ లో మీకు మంచి ఫ్రెండ్స్ అంటే లైక్ ఎవ్రీవన్. ఉంటుంది కదా. నో, సుహాసిని గారు, పూర్ణిమ భాగ్యరాజ్, లీసీ, రాజ్ కుమార్ సేదుపతి, రెహమాన్, ప్రభు గారు, సత్యరాజ్ గారు, లాల్ సార్, చిరంజీవి గారు, బాంబే నుంచి పూనం ఢిల్లాన్, జాకీ ష్రాఫ్, సంజయ్ దత్, మోహన్ లాల్ గారు, అందరూ. మమ్ముటి గారు ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ 80s. అవునా? మమ్ముటి గారు అండ్ కమల్ సార్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ 80s. రజనీ గారు. సో వి ఆల్ ఆర్ లైక్, అండ్ స్వప్న, ఓల్డ్ ఆర్టిస్ట్ స్వప్న, లిసి గారు, మేనక, సుమలత గారు, అమరీష్ గారు was there, he was it, విష్ణు గారు was there. So we all are like part of సత్యరాజ్ గారు. Okay. So Jairam's wife Ashwati. అవును. So we all are like bunch of friends together. బట్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ఫంక్షన్ కి వెళ్ళినా మీరు ఒక 4-5 మెంబర్స్ గ్రూప్ బాగా యాక్టివ్ గా కనిపిస్తారు. రాధిక గారు, ఖుష్బూ గారు, అండ్ పూర్ణిమ భాగ్యరాజ్ గారు, సుహాసిని గారు. మీరు మటుకు పర్టికులర్ గా మీ నలుగురు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ప్లాన్ చేస్తాం, మ్యారేజ్ కి వెళ్ళినా. అవును, ఒక పెళ్లికి వెళ్ళాలి, అందరూ ఒక పెళ్లికి వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఆ పెళ్లికి వస్తున్నావు కదా, ఓకే లెట్స్ ఆల్ ఆఫ్ us go together, ఒకే టైం లో వెళ్తే బాగుంటుంది. సో వి ప్లాన్ ఇట్ ఇన్ సచ్ ఎ వే. ఎక్కువ 80s గ్యాంగ్ లో ఆఫ్ కోర్స్ మర్చిపోయాను, వెంకీ గారు is there, నాగ్ గారు is there, they all are there. సో వెంకీ గారు అంటే నరేష్ గారు is there, జయసుధ గారు, జయప్రద గారు లేదండి మా గ్రూప్ లో. ఉన్నారు, లాస్ట్ ఇయర్ డాన్స్ చేశారు కదా. ఆయన గెస్ట్ గా వచ్చారు. ఓకే. షీ కేమ్ యాజ్ అ గెస్ట్. వెంకటేష్ గారు అంటే వచ్చేటప్పుడే కలియుగ పాండవుల సాంగ్స్ అన్ని చూసుకుంటా వస్తున్నారు. సో యువర్ ఫస్ట్ ఫీలింగ్ 1986 yes. అనిపించిందా? రామానాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళ అబ్బాయిని ఫస్ట్ లాంచ్ చేస్తున్నారు. నేను ఫస్ట్ నో బ్యాక్గ్రౌండ్. వెంకీ గారిని చూసాను. వెంకీ గారు యాక్చువల్లీ ఆ సినిమాకి నన్ను రికమెండ్ చేశారు. ఆయన ఒక హిందీ సినిమా చూసారు. హిందీ సినిమా చూసిన తర్వాత ఖుష్బూ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది వెంకీ గారు చెప్పారు. బట్ వెంకీ గారు ఫస్ట్ చూసినప్పుడు పాత ఇల్లు చూసాను నేను. సో ఇట్ వాస్ those memories are still so fresh. Working with Venki or outdoor shoot in Visakhapatnam, ledante Hyderabad lo, ledante Ooty lo songs చేసినప్పుడు those memories are so fresh. Okay. So వెంకటేష్ గారితో చేశారు, నాగార్జున గారితో చేశారు, బాలకృష్ణ గారితో, బాలా గారు, చిరంజీవి గారు, ఇద్దరితో, రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఎక్సెప్ట్ ఫర్ బాలా గారు అండ్ చిరంజీవి గారు. అంటే మీ డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదా, లేకపోతే ఆ హీరోకి కాంబినేషన్ బాగోదా? నో, బై ద టైం ఆఫర్స్ కేమ్ ఇన్ ఐ బికేమ్ బిజీ విత్ తమిళ్ కదా. ఓకే. ఇమ్మీడియట్ గా తమిళ్ 88 లో తమిళ్కి వెళ్ళాను. 86 ఇక్కడ వచ్చాను. 87 కన్నడ స్టార్ట్ చేశాను. 87 లో తమిళ్ స్టార్ట్ చేశాను. అలాగే
తమిళ్ చాలా బిజీగా అయిపోయాను. ఇంకోటి ఏమైందంటే ఫస్ట్ ఎంటైర్ స్టూడియో లైక్ ఇండస్ట్రీ వాజ్ ఇన్ చెన్నై. అప్పుడు ఇక్కడ వచ్చేసారు. ఓ అప్పటికి ఉంది కదా అక్కడ 87 కూడా 87 కూడా అక్కడ ఉంది. ఆఫ్టర్ దట్ దే ఆల్ మూవ్ టు హైదరాబాద్. సో నేను చెన్నైలో ఉండిపోయాను. ఐ డోంట్ వాంట్ టు మూవ్ అగైన్. సో అందుకంటే ఐ లివ్డ్ ఇన్ చెన్నై. సో ప్రాబ్లీ దాట్ గ్యాప్ వచ్చింది. అండ్ ఇక్కడ ఆఫీస్ వచ్చినప్పుడు ఐ వాజ్ బిజీ విత్ తమిళ్ ఫిల్మ్స్ లైక్ చంటి నేను చేయాలి, చిన్నతమ్మి. సో చంటి నేను చేయాలి, కానీ ఒక డేట్ క్లాష్ వచ్చింది. నేను చంటి చేయాలంటే ఐ హావ్ టు లీవ్ 2 Tamil films, that is one with Rajinikanth, one with Kamal sir. I have to leave both the films. Okay. So I can't do that because Tamil is where I was settled. So I said I had to let go Chanti. Okay. So Chanti ఇక్కడ మీనా గారు చేశారు అనుకుంటా. మేబీ చిన్నతమ్మి చూసి చంటిని చూస్తే మనకి ఖుష్బు గారే కనిపిస్తారు. ఒక క్యారెక్టర్ ఇచ్చారు అంటే ఒదిగిపోతారు. అలానే ఐ థింక్ ఐమ్ డైరెక్టర్స్ యాక్టర్. డైరెక్టర్ ఏం చెప్తారు అదే చేస్తాను. ఐ గో లైక్ క్లే లాగా లొకేషన్ కి వెళ్తాను. నా పర్ఫార్మెన్స్ బాగుంది చెప్తే అది డైరెక్టర్ కి చెప్పాలి, పర్ఫార్మెన్స్ బాగాలేదు చెప్తే అది కూడా డైరెక్టర్ కి చెప్పాలి. ఓకే. సో ఆ పీరియడ్ లో మీది ప్రభు గారిది హిట్ కాంబినేషన్ కదా. yes but maximum number of pictures I've done with Satyaraj garu, 13 films. ఓకే. maximum number of films Satyaraj garuతో చేశాను. సో ప్రభు గారి కాంబినేషన్ నాకు బాగా నచ్చుతుంది. It's a very nice pair. కార్తిక్ గారు నేను, ప్రభు గారు నేను. And even lot of people liked my pairing with Kamal sir also. They said it was very nice pairing. సో వరల్డ్ మ్యాగజైన్ లో చాలా మా సీనియర్ జర్నలిస్టులు చూపిస్తారు, అప్పుడులో ప్రభు గారికి ఖుష్బు గారికి పెళ్లి కూడా చేసేసారు. I think it's very old story. We need not repeat it. He's settled well, I'm settled well. So we need not go back to the past and dig the past. తర్వాత వర్క్ చేశారు కదండి మళ్ళీ. He's worked with my husband also, no? He is part of 80s group, na? Yeah. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.